వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? నాకు నిజంగా అంటే వీడియో స్టార్ట్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నిజంగా మస్తు నవ్వొస్తుంది. ఒక్క రోజులో ఇంతమంది ఎఫ్ఓ ఎగ్జామ్ అప్లై చేశారా అని చెప్పేసి నాకు తెలిసింది. అది కూడా మన ఛానల్లో ఇంతమంది అప్లై చేశారు. కానీ ఒకనాడు కూడా నాకు మెయిల్ చేయలేదు సరిగ్గా. అంటే కొంతమంది చేశారు, ఒక 12 మంది అట్లా చేసుంటారు నాకు తెలిసి ఎఫ్ఓ ఎగ్జామ్ మన ఛానల్ నుంచి అంటే సబ్స్క్రైబర్స్ ఎవరైతే రాయబోతున్నారో. సో ఇంతమంది ఉన్నారా అని చెప్పేసి అనిపించింది నాకు. అక్క నిజంగా చాలా భయం అవుతుంది. ఇన్ని రోజులు నేను అంటే మెయిల్ చేయలేదు, కానీ ఇప్పుడు మాకు తెలుస్తుంది, బాగా టెన్షన్ అవుతుంది అక్క. నిజంగా మీరు ఇంత కూల్గా ఉన్నారా? మీకేమి టెన్షన్ అనిపిస్తలేదా? అండ్ మీరు నిజంగా ఒకవేళ ఎగ్జామ్లో పాస్ కాకపోతే మీరు నిజంగా లైట్ తీసుకుంటారా? మీకేం బాధ అనిపించదా అని చెప్పేసి ఎంతమంది అడుగుతున్నారు. నేను ఇదంతా ముందే చెప్పాను కదమ్మా. అంటే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే ఇప్పుడు నేను కూడా ఎఫ్ఓ ఎగ్జామ్ ఎలా అప్లై చేశానో మీ అందరికీ తెలుసు కదా. సో మీరు అప్లై చేసిన వాళ్ళల్లో మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ చేసుకోండి. నిజంగా నేను ఎఫ్ఓ ఎగ్జామ్ ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యి, ఇప్పుడు మనం గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే మనం ఇంకా అది కొట్టాలన్న ఉద్దేశంతో నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేసి మరీ మనం చదివినాము, రాసినాం. ఎందుకంటే మనకు అది మెయిన్ ప్లాన్ ఏ కాబట్టి మనది. సో మీలో ఎంతమందికి ఇది ప్లాన్ బి లాగా ఉంది చెప్పండి. నాకైతే అసలు ఇది ప్లాన్ బి కూడా కాదు. ఏదో ఇంకా అప్లై చేశాను కాబట్టి రాయడమే తప్ప నాకు ఇది అంత అంటే అందుకని నేను లైట్ తీసుకున్నాను అని చెప్పేసి చెప్తున్నాను. ఇది నాకు పోయినా కూడా నేను అంత ఫీల్ కాను. అదే గ్రూప్ 1 లేకపోతే నాకు ఇంకా యూపీఎస్సీ అటెంప్ట్ ఉండి అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అలా ఉంటే, అది పోయినా లేకపోతే దానికి నేను సరిగ్గా ప్రాపర్గా ప్రిపేర్ కాకుండా పోయినా కూడా డెఫినెట్గా నేను బాధపడతాను. దీనికి మాత్రం నేనేం ఫీల్ అవ్వట్లేను. ఇంక అప్లై చేశానని రాస్తున్నాను అంతే. అండ్ ఇంకొక పెద్ద రిలీఫ్ ఏం తెలుసా, నేను ఫస్ట్ ఎగ్జామ్ రాయనా అని అనుకున్నాను. అంటే చెప్పాను కదా నాది కొంచెం హాల్ టికెట్ ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి అన్నాను కదా. అంటే ఆధార్ కార్డ్ నాది వెరిఫికేషన్ అవ్వలేదు అని చెప్పేసి చెప్పాను కదా. సో మేబీ ఆ ఇష్యూ ఏమన్నా వస్తుందేమో అని అనుకున్నాను, కానీ అది ఏం అవ్వదు అని చెప్పేసి చాలామంది చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మళ్ళీ రీసెంట్గా అదే ఇన్స్ట్రక్షన్ చూసాం కదా, ఫోటో మీద అంటే ఫోటో అనేటువంటిది క్లారిటీగా లేకపోయినా కూడా, అంటే మంచిగా ఉన్నా ఉండకపోయినా డెఫినెట్లీ మనము ఏమంటారు, మన ఫోటో ఒకటి అంటే రీసెంట్గా దిగిన ఫోటో, దాని మీద మన నేమ్ అండ్ డేట్ 2 ప్రింట్ అయి ఉన్న ఫొటోస్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్లో ఉంది కదా. ఎప్పుడైతే అఖిల్ సార్ టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పుడైతే పెట్టారో లేదు, అండ్ యూపీఎస్సీ కూడా క్లియర్గా మనకు ఆన్సర్ చేసింది అని చెప్పేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను అది పోస్ట్ చేశాను. యూపీఎస్సీ ఇచ్చిన అంటే రిటర్న్ క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది. అసలు మీరు ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు, కేవలం అడ్మిట్ కార్డు ఉంటే సరిపోతుంది అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పింది. అట్లని ఫోటో ఐడి అంటే మనది వ్యాలిడ్ ప్రూఫ్ లేకుండా అయితే వెళ్ళొద్దు, ఖచ్చితంగా ప్రూఫ్ ఉండాలి. అయితే నేనేమనుకుంటున్నానంటే నాలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా అప్లై చేస్తున్న వాళ్ళు ఉంటే నేను ఒక చిన్న అడ్వైజ్ ఇస్తాను. అంటే అడ్వైజ్ అని కాదు, యాక్చువల్లీ అట్లనే ఉండాలేమో. నేనైతే ఆధార్ కార్డు నాది వెరిఫై అవ్వలేదు కాబట్టి నేను పాన్ కార్డు ఇచ్చాను. ఇంకొకటి ఖచ్చితంగా అడిగారు, మరి ఏమీ ఇవ్వకుండా అయితే ఇంత పెద్ద ఎగ్జామ్కి అయితే మనల్ని అప్లై చేసుకొని ఇవ్వరు కదా. సో నాకు తెలిసి నేను పాన్ కార్డ్ అప్లై చేసినట్టున్నా, గుర్తు కూడా లేదు అసలు, అంతా హరాబరిగా చేశాను కదా. పాన్ కార్డ్ ఇచ్చుంటాను నేను ఖచ్చితంగా. ఇంకా ఆధార్ అండ్ పాన్ 2 తీసుకెళ్ళాలి. కొంతమంది అప్పుడు చెప్పారు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేశాను అని చెప్పేసి చెప్పారు. సో బెటర్ అంటే మీరు ఏదైతే అప్లై చేశారని గుర్తుందో అది ప్లస్ ఆధార్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్ తీసుకెళ్ళండి. ఇంకా ఇన్ కేస్ మీరు ఆధార్ కార్డ్ కాకుండా ఇంకేదైనా ప్రూఫ్ సబ్మిట్ చేసుంటే అది తీసుకెళ్ళండి. ఎందుకైనా మంచిది ఆధార్ కూడా తీసుకెళ్ళండి, సేఫ్ సైడ్. అంటే అది లేకపోవడం వల్ల నేను ఎగ్జామ్కి వెళ్ళలేకపోయాను అని చెప్పేసి మళ్ళీ బాధపడతాం. సో అందుకనే దాన్ని కూడా తీసుకెళ్ళండి, ఆధార్ కార్డుని కూడా. సో ఇదనమాట నేను చెప్పదలుచుకుంది. నేను ఇంగ్లీష్లో 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ చూస్తున్నాను. నాకు నిజంగా చదవాలని లేదు ఈరోజు. ఇంకా తెల్లారితే ఎగ్జామ్ పెట్టుకొని ఏం చదువుతాం చెప్పండి. ఇంకా నాకు అసలు చదవాలని లేదు. కాకపోతే నేను ఒకటే డిసైడ్ అయ్యాను, అది ఇంగ్లీష్ 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లమ్మకాలు వేస్తాము. ఎందుకంటే నేను చూస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ క్యాలిగ్రఫీ అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఆర్ట్ ఆఫ్ రైటింగ్, ఆర్ట్ ఆఫ్ ఏమంటారు రైటింగ్ అండ్ పెయింటింగ్ సంథింగ్ ఏదో ఉందబ్బా, అది నేను క్యాలిగ్రఫీ అనుకున్నా. అసలు ఎంత సిల్లీగా అనుకున్నానా అని చెప్పేసి అనిపించింది నాకు కింద ఆప్షన్స్ చూస్తే. సో ఇట్లాంటి 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ మనకు 4 2 ఎలిమినేట్ చేస్తాము, మిగతా 2 ఉంటుంది. ఆ 2 నాకేంటిదంటే నేను రాంగ్ అయ్యేదే పాసిబిలిటీ ఎక్కువ, అదే పెట్టేసి వస్తాను అనమాట నేను. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. 4 ఒకదాన్ని ఐడెంటిఫై చేయడం ఈజీయా, లేకపోతే 2 ఒకదాన్ని ఐడెంటిఫై చేయడం ఈజీయా అని అంటే నాకు 4 ఐడెంటిఫై చేయడం నేను ఈజీగా చేస్తాను, ఆ 2 ఐడెంటిఫై చేయడం రాదు నాకు. సో ఇదనమాట నా సైడ్ నుంచి. ఏం వరి అవ్వకండి, మా కూల్గా వెళ్ళి రాయండి. నేను అదే చెప్తున్నాను కదా, నాకు ఒకవేళ గ్రూప్ 1 అలాంటిదంటే నేను అసలు వీడియోస్ కూడా చేసేదాన్ని కాదు. ఇప్పుడు ఒక 10 డేస్ ముందు 15 డేస్ ముందే నేను కంప్లీట్గా మొత్తం యూట్యూబ్కి ఏమంటారు బై అని చెప్పేసి ఒక 10-15 డేస్ ముందు నిజంగా మంచిగా చదువుతాను. ఏదో మధ్యలో ఒకసారి వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్తాను, అండ్ హాల్ టికెట్ ఒకవేళ వస్తే సెంటర్ ఏందని చెప్తాను తప్ప నేను ఇంత కూల్గా తెల్లారితే ఎగ్జామ్
పెట్టుకుని కూడా ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నా అంటే ఒకసారి చూడండి ఎంత కూల్గా ఉన్నాను. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని కొంచెం కూల్ చేయడానికి ఒక జోక్ వేస్తాను. నిన్న ఒక సిస్టరు నాకు మెయిల్ చేశారు. నాకు చెప్పాలని లేదు, కాకపోతే మీరు బాగా టెన్షన్ పడుతున్నా అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను జస్ట్ ఒక చిన్న జోక్ అనమాట. అక్క మీరు బిగ్ బాస్ చూస్తారా అని చెప్పేసి ఒక సిస్టర్ అడిగారు. ఇంకా నేను అసలు మెయిల్స్ చూస్తుంటే ఒక మెయిల్ పైన హెడ్డింగే అది కనిపించింది. చూస్తాను అని చెప్పేసి అన్నాను. అక్క మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకైతే తనుజాని చూస్తే మిమ్మల్ని చూసినట్టే అనిపిస్తుంది, నాకు తనే ఫేవరెట్ కంటెస్టెంట్ అక్క అని చెప్పేసి అన్నారు. నిజంగా నేను ఒక పావుగంట నవ్వుకున్నా. అసలు ఏ కోణంలో నేను తనుజాలా కనిపించినా అని చెప్పేసి అనిపించింది. ఆమె మరీ బక్కగా ఉంటుంది కదా, నాకంటే బక్కగా ఉంటుంది కదా, సో ఎట్లా కనిపించినామా నేను అని చెప్పేసి అనుకున్నాను, నవ్వుకున్నాను. ఏం చెప్పలేదు ఆ సిస్టర్కి, సారీ మా. అంటే మేబీ మీకు నా మీద ఉన్న అభిమానంతో కొంచెం నా పోలికలతో ఎవరైనా కనిపిస్తే మీకు అట్లా అనిపించినట్టుంది. నిజంగా మా హస్బెండ్కి చెప్తే పడి నవ్వారు. అసలు నీకు తనుజాకి ఏమన్నా లింక్ ఉందా అని చెప్పేసి అన్నారు మా హస్బెండ్. నాకు కూడా భలే నవ్వొచ్చింది. కానీ ఓకేలే, అంటే సిస్టర్స్ ఇంత అభిమానంతో నన్ను తనుజాతో కంపేర్ చేశారు కదా అని చెప్పేసి మళ్ళీ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో కొంచెమైనా నవ్వుకున్నారా? ఏం వరి అవ్వకండి మా. లైఫ్లో ఎగ్జామ్స్ అనేటువంటి జస్ట్ పార్ట్ మాత్రమే. అది రాకపోతే ఏడవడం, పెడబొబ్బలు పెట్టడం ఇవన్నీ చేయకండి. మా హస్బెండ్ అయితే ఎంత బాగా చెప్పారో, రేపు నువ్వు ఎగ్జామ్ ఎట్లా రాసినా మనకేం ప్రాబ్లం లేదు కదా, ఎప్పుడు ఎగ్జామ్ రాసినా టెన్షన్గా రాయకపోతే బయటికి ఇట్లా ముభావంగా అట్లా వచ్చేదాన్ని కదా. ఈసారి మా హస్బెండ్ ఇంకా అట్లా ఏమి ఉండదులే, ఈసారి నేనేం బాధపడను, కీ చూసుకోను, బాధపడనని ఇవన్నీ చెప్పిన తర్వాత సరే అయితే ఏం చక్కగా మంచిగా, అంటే సండే రోజు కదా ఎగ్జాము, మంచిగా ఎక్కడికన్నా రెస్టారెంట్కి పోయి మళ్ళీ చికెన్ బిర్యానీ తినేద్దాంపా. మొన్న నువ్వు బిర్యానీ ఏం తినలేదు కదా, అన్ని స్టార్టర్స్ అట్లనే తిన్నావు కదా, బిర్యానీ కూడా తినలేదు కదా నువ్వు అక్కడ, అది తినేసి వద్దాం ఈసారి అని చెప్పేసి చెప్పారు. కానీ అదే ఎగ్జామ్ సెంటర్కి ఎట్లా వెళ్ళాలి అని అదొకటే బాధ అనమాట. అంటే పిల్లలు ఇద్దరిని తీసుకొని సెంటర్కి వెళ్ళి అక్కడే వెయిట్ చేస్తారా, మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ వెళ్ళడం పిల్లలతో ఇంత ట్రాఫిక్లో అంటే అది టూ డిఫికల్ట్. నాకేంటిదంటే ఇంకా ఎగ్జామ్ అనగానే నేనేం భయపడను, కానీ అదొక రకమైన బీపీ డౌన్ అట్లా అవుతూ ఉంటుంది అనమాట. సో నేను ఒక్కదాన్ని వెళ్ళి మళ్ళీ అక్కడ ఫోన్ అవన్నీ అక్కడ పెట్టి, నేను ఇంతవరకు ఒక్క ఎగ్జామ్ కూడా నేను అలా రాయలేదు. చాలామంది ఏం చేస్తారంటే ఫోన్స్ అవన్నీ అక్కడ అంటే సబ్మిట్ చేస్తారు కదా, అక్కడ సెంటర్లో ఇచ్చేస్తారు కదా, మళ్ళీ వచ్చేటప్పుడు ఆ లైన్లో నిల్చొని తీసుకోవడం. నేను ఇంతవరకు ఏ ఒక్క ఎగ్జామ్కి కూడా నేను అట్లా చేయలేదు. నేను అంతసేపు లైన్లో కూడా నిల్చోలేను, అవన్నీ అక్కడ పెట్టేసి అట్లా కూడా రాలేను. సో అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్ని వెళ్ళలేను అని చెప్పేసి ఇంకా పిల్లలిద్దరిని ఎట్లా తీసుకెళ్ళాలి ఎట్లా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎగ్జామ్ రాయడం అని అంటే ఇంకా అది ఆల్రెడీ ఇంకా సాటర్డే ఇక్కడే అయిపోయింది కదా, ఇంకా ఈరోజు ఫుల్ జర్నీ చేసి మళ్ళీ నెక్స్ట్ డే కనీసం ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాయడానికన్నా ఎనర్జీ ఉండాలి కదా, కొంచెం బీపీ కాన్స్టెంట్గా ఉండాలి కదా. సో అలానే అనుకుంటున్నాను. సో నో నీడ్ టు వరీమా. అసలు ఇగో ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, సో ఎంత కూల్గా ఉన్నాను నేను. ఇన్ కేస్ మీకు కానీ ఇది ప్లాన్ బి అయ్యి ఉంటే, ఒకవేళ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నట్లయితే ఓకే, మీరు టెన్షన్ పడడంలో ఒక అర్థం ఉంది. కానీ నాలాగా అంటే ఏదో ఇంకా అప్లై చేసినాం కదా అని చెప్పేసి రాసే వాళ్ళల్లో ఇంత టెన్షన్ పడడంలో అర్థం లేదు. మన హెల్త్ దెబ్బతింటే తప్ప ఏం లేదు. సో జస్ట్ నేను ఒకసారి చూస్తున్నాను అంతే. పాలిటీలో ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయి, అది లాస్ట్ 2 వీడియోస్. అవి 2 వీడియోస్ చూసాను అనుకో పాలిటీ అయిపోతుంది. ఇంకా ఈరోజు ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. ఇంకా అసలు ఏం చదవను, ప్రశాంతంగా పడుకుంటాను. అండ్ ఇది నా ఎగ్జామ్ కూడా కాదు, ఏదో ఇంకా తప్పనిసరిగా రాయాలి కాబట్టి రాస్తున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. అంతేనండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? బై బై, టేక్ కేర్, బీ కూల్.